హాయ్ గైస్, నా పేరు సందు. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ జోన్. సో ఫ్రెండ్స్, ఈరోజు మనము సి లాంగ్వేజ్ ట్యూటోరియల్స్లో అయితే ఉన్నాం. ఈ రోజు మనం ఏంటంటే అసలు వేరియబుల్స్ అంటే ఏంటి, సో వేరియబుల్స్ ఎన్ని టైప్స్, వాటి యొక్క సింటాక్స్ ఏంటి అండ్ డిఫరెంట్ ఎగ్జాంపుల్స్, సో అవన్నీ కూడా ఏంటంటే మనం ఈరోజు ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. సో నేను మీకు ఒకటే చెప్పేది ఏంటంటే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయదు గైస్, బికాస్ ఆఫ్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. సో మీరు ఎవరు కూడా ఈ వీడియోని అయితే స్కిప్ చేయొద్దు. అండ్ మనం టాపిక్లోకి వెళ్ళే ముందు ఒకసారి మీరు మన ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ విజిట్ చేసినట్టయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి, ఓకేనా. అండ్ అదేవిధంగా ఈ వీడియోస్ అన్ని మీకు నచ్చినట్లయితే మీరు కింద డిస్క్రిప్షన్లో నెంబర్స్ అయితే ప్రొవైడ్ చేశాను. సో మీరు ఆఫ్లైన్లో ప్రాక్టీస్ చేసుకోవాలనుకుంటే మీరు ఈ కోర్స్ని అయితే పర్చేస్ చేయొచ్చు. సో మీకు ఏంటంటే ప్రాజెక్ట్స్, డీటెయిల్డ్ మెటీరియల్, మొత్తం దీనికి సంబంధించిన డేటా మొత్తం కూడా మీకు హోమ్ డెలివరీ అయితే మీకు వస్తుందన్నమాట, ఓకేనా. సో ఏం మాత్రం తెచ్చుకొని కోర్స్ నచ్చినట్లయితే ఖచ్చితంగా కాల్ చేయండి, ఈ కోర్స్ని అయితే మీరు పర్చేస్ చేయండి, ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టాపిక్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే వేరియబుల్స్. సో వేరియబుల్స్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి, వాటి సింటాక్స్ గురించి మాట్లాడుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి వేరియబుల్ అంటే ఏందో తెలియాలి, ఓకేనా. నేను మీకు ఆల్రెడీ పైథాన్లో చెప్పినప్పుడు కూడా వేరియబుల్స్ గురించి చెప్పున్నాను. సో దీంట్లో ఎక్కడున్నా కూడా వేరియబుల్స్ అనేవి వేరియబుల్సే. సో డెఫినేషన్ అనేది మారదు, ఓకేనా. సో మీకు అక్కడ ఎగ్జాంపుల్ చెప్పాను, ఇక్కడ కూడా అదే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అదే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక కంటైనర్ తీసుకోండి. సో ఆ కంటైనర్లో కొంచెం స్పేస్ ఉంటుంది, రైట్. ఆ స్పేస్లో మీరు ఏంటంటే ఏదైనా దానికి సంబంధించిన ఎంతైతే పడుతుందో డేటా అనేది మీరు నింపచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్స్ టు 5 అందాం. ఏ ఈజ్ ఈక్వల్స్ టు 5 అంటే ఏ అనేది కంటైనర్ అనుకుందాం. ఈ కంటైనర్లో ఏ అనే కంటైనర్లో మనం ఏం చేస్తున్నాం అంటే 5 అనే వాల్యూని మనం దాంట్లో ఇన్సర్ట్ చేస్తున్నాం, ఓకేనా. సో వేరియబుల్ అంటే ఏంటంటే జస్ట్ ఒక వాల్యూని ఒక వేరియబుల్లో స్టోర్ చేయడం, ఓకేనా. అది గుర్తుపెట్టుకోండి. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. గ్లాస్ ఉంది, గ్లాస్లో వాటర్ పోసారు. గ్లాస్లో వాటర్ పోయకముందు గ్లాస్ అనేది ఎంటీగా ఉంది. సో గ్లాస్లో మీరు వాటర్ పోస్తున్నారని దాని అర్థమైంది, అక్కడ గ్యాప్ ఉంది. సో గ్లాస్లో స్పేస్ ఉంటుంది. సో గ్లాస్ అనేది మీకు వేరియబుల్ అనుకోండి, వాటర్ అనేది వాల్యూ. సో మీరు ఒక వాల్యూని ఒక వేరియబుల్లో స్టోర్ చేస్తున్నారు, ఓకేనా. అయితే ఈ యొక్క మనకి ఏవైతే వేరియబుల్స్ అయితే ఉన్నాయో, సో ఆ వేరియబుల్స్ అనేవి మనకి ఎలా అంటే బేసికల్గా మనకి వేరియబుల్స్ అనేవి రెండింటిని యూస్ చేసి స్టోర్ చేస్తారు. అది ఒకటి ఏంటంటే డిక్లరేషన్, అండ్ రెండోది ఏంటంటే డెఫినేషన్. సో డిక్లరేషన్ అంటే ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే మనం ఏదైతే ఒక వేరియబుల్ని మనం అసైన్ చేస్తున్నామో దాని యొక్క ప్రాపర్టీస్ని తెలిపేదాన్ని డిక్లరేషన్ అంటారు, ఓకేనా. సో నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటంటే డెఫినేషన్ ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే అలొకేటింగ్ మెమరీ. మీరు ఏదైతే వేరియబుల్ తీసుకుంటున్నారో ఆ వేరియబుల్కి మీరు మెమరీని అలొకేట్ చేస్తారు, దాన్ని డెఫినేషన్ అంటారు. సో దీంట్లో మనకి ఏదైనా 2 ప్రాపర్టీస్ ఉంటాయి. ఒకసారి మనకి సైజ్ ఆఫ్ ది వేరియబుల్ అండ్ అదేవిధంగా నేమ్ ఆఫ్ ది వేరియబుల్. సో ఇవన్నీ కూడా మీకు ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చెప్పినప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది, ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తున్నా అంటే ఏదన్నా ఒక వేరియబుల్ని నేను మీకు ఎగ్జాంపుల్గా తీసుకొని చూపిస్తాను, ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఇంట్ వార్ అని చెప్పేసి అన్నాను. సో ఇంటూ వేర్ అంటే ఏంటంటే వేరియబుల్, ఓకేనా. సో వేరియబుల్ తర్వాత మీరు సెమీకోలన్ పెట్టాలి, అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే సెమీకోలన్ పెడితేనే ఆ ప్రోగ్రామ్ అక్కడికి కంపైల్ అవుతుంది, ఓకేనా. సో అక్కడ నుంచి ఆ స్టేట్మెంట్ నుంచి నెక్స్ట్ స్టేట్మెంట్కి పోవాలి అంటే మీరు ఖచ్చితంగా కూడా స్టేట్మెంట్ మీ ఎండింగ్లో మీరు ఏంటంటే సెమీకోలన్ పక్కా వాడాలి, ఓకేనా. సో ఇక్కడ మీరు చూసుకుంటే మనకి ఇక్కడ ఇంట్ వేర్ అని చెప్పేసి నేను వేరియబుల్ నేమ్ తీసుకున్నాను, ఓకేనా. సో ఈ వేరియబుల్ నేమ్ ఇది. ఇక్కడ ఏంటంటే ఇంట్ అనేది ఏంటంటే డేటా టైప్. సో ఇక్కడ ఇంట్ ఎందుకు పెట్టాను అనేది మీకు డౌట్ వస్తుంది. సో దాని గురించి మీరు ఎక్కువ ఆలోచించకండి, ఎందుకంటే మీకు ఫర్దర్ వీడియోస్లో నేను చూపిస్తాను అసలు డేటా టైప్స్ ఎన్ని ఉంటాయి అండ్ అదేవిధంగా మనం ఇంట్ ఎందుకు వాడాను ఇక్కడ అనేది మీకు ఫర్దర్గా అర్థమవుతుంది. ఇక్కడ జస్ట్ మీరు ఏంటంటే ఇంట్ మాత్రం గుర్తుపెట్టుకోండి. సో దీని యొక్క సైజ్ అనేది మనము ఇక్కడ రికార్డ్ చేస్తాను. నేను ఇందాక మీకు చెప్పాను, ఇది ఏంటంటే మీకు వేరియబుల్ అనేది ఏంటంటే ఇక్కడ మీకు డిక్లరేషన్ అంటే మీరు నేమ్ని డిక్లేర్ చేస్తున్నారు ఇక్కడ. దాని అదేవిధంగా దీని యొక్క ప్రాపర్టీస్ని ఇక్కడ మీరు డిక్లేర్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇంట్ అనేది ఏంటంటే డెఫినేషన్ అనమాట. సో డెఫినేషన్ అంటే మీకు చెప్పాను. సో ఆ వేరియబుల్కి ఒక సైజ్ని మీరు అలొకేట్ చేస్తున్నారు. ఇంట్ అంటే మ్యాక్సిమం 2 బైట్స్ని స్టోర్ చేసుకుంటుంది. సో ఈ విధంగా అనమాట. నెక్స్ట్ అదే క్యారెక్టర్కి ఉంటుంది, నెక్స్ట్ మీరు చూసుకుంటే ఫ్లోట్ పాయింట్ వాల్యూస్కి ఉంటుంది, నెక్స్ట్ బిగ్ ఫ్లోట్కి ఉంటుంది. ఇలా కొన్ని ఏంటంటే మనకి వాల్యూస్ అనేది స్టోర్ చేసుకుంటాయి. దాన్ని బట్టి మనం ఏంటంటే ఒక డెఫినేషన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది, ఓకేనా. సో బేసికల్లీ మనకి ఏంటంటే ఈ రెండు కూడా మనకి ఒకేసారి పర్ఫామ్ చేస్తాం. మ్యాక్సిమం మోస్ట్ ఆఫ్ ది కండిషన్స్లో మనకి ఏంటంటే ఒకేసారి పర్ఫామ్ చేస్తాం. ఏది బోత్ డిక్లరేషన్ అండ్ డెఫినేషన్, ఓకేనా. సో ఇక్కడ నేను ఇంటూ వేర్ అని చెప్పేసి అన్నాను. నెక్స్ట్ నేను ఏం చేస్తున్నా అంటే ఇంకొక స్టేట్మెంట్లోకి వెళ్ళి ఇక్కడ వేర్కి ఒక వాల్యూ ఇద్దాం. సో నేను ఏం చేస్తుంటే వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 5 అని చెప్పేసి అన్నాను, ఓకేనా. సో ఇక్కడ ప్రింట్ ఆఫ్ స్టేట్మెంట్ నాకు ఏమైనా ప్రింట్ అవ్వాలంటే పర్సెంటైల్ డి ఎందుకు పెట్టాను మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ చెప్పాను. మనం ఏంటంటే కన్వర్షన్స్ గురించి మాట్లాడుకున్నాం, మనం క్యారెక్టర్ కన్వర్షన్ గురించి మాట్లాడుకున్నాం కదా. సో దాంట్లో ఇది వస్తుంది పర్సెంటైల్ డి అంటే ఏంటి, ఇక్కడ మనం ఇంటీజర్ వాడాం కాబట్టి సో ఇక్కడ పర్సెంటైల్ డి అని చెప్పేసి వాడాం. సో పర్సెంటైల్ డి కామా ఇక్కడ మీరు ఏంటంటే ఇన్వర్టెడ్ కామాస్లో దీన్ని పెట్టాలి. సో ఇన్వర్టెడ్ కామాస్లో పెట్టాను. ఇక్కడ మీరు ఏంటంటే వాల్యూ మీకేంటి వేర్ కదా, వేర్
ఇచ్చేసాను. ఓకేనా, దీని ఒకసారి మనం ప్రింట్ చేసి చూద్దాం వస్తుందా రాదా అనేది మనం ఒకసారి టెస్ట్ చేద్దాం. సో ఇక్కడ కూడా మనం ఏంటంటే సెమీకోలన్ అనేది ఇచ్చేద్దాం. ఇప్పుడు ఒకసారి దీన్ని రన్ చేసి చూద్దాం. ఓకే, సో చూడండి నాకు వాల్యూ అయితే 5 అనేది వచ్చేసింది. సో ఓకే, పర్ఫెక్ట్, నాకు పర్ఫెక్ట్గా రన్ అయిందనమాట. సో నో ప్రాబ్లం. సో ఓకే, వేరియబుల్స్ అనేవి నాకు ఈ వేర్ అనే ఒక వేరియబుల్ నేమ్లో నాకు 5 అనే వాల్యూ అనేది స్టోర్ అయింది. ఓకే, పర్ఫెక్ట్. ఇప్పుడు నేను ఏంటంటే ఒక వేరియబుల్కి మనం ఇచ్చిన వాల్యూని మార్చచ్చా అంటే డెఫినెట్లీ మార్చచ్చు. ఎందుకు మార్చచ్చు అంటే మనకి వేరియబుల్లోనే ఉంది వ్యారీ. సో వేరియబుల్ని మార్చచ్చు, కానీ కాన్స్టెంట్స్ తీసుకున్నప్పుడు ఏంటంటే కాన్స్టెంట్స్ అనే టాపిక్లో మనం వాల్యూ ఒకసారి ఫిక్స్ చేసిన తర్వాత దాన్ని మార్చలేం. కానీ వేరియబుల్స్లో మనం వాల్యూస్ని అసైన్ చేసిన తర్వాత కూడా మనం చేంజ్ చేయొచ్చు. అది ఎలాగో చూపిస్తాను చూడండి. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తుంటే వేరియబుల్ ఈజ్ ఈక్వల్స్ టు 3 అన్నాను. అండ్ అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే వేరియబుల్ ఈజ్ ఈక్వల్స్ టు 5 అని చెప్పేసి అన్నాను. ఇక్కడ ప్రింట్ ఆఫ్ మనం ఏం చేసాం, పర్సంటేలిటీ వేర్ అన్నాం. ఇప్పుడు నాకు ఇక్కడ ఇచ్చేసాను వాల్యూ 3 ఇచ్చేసాను, కానీ ఇక్కడ మనకి కింద నేను ఏం చేశాను వేర్ 5 అని చెప్పేసి రాశాను. ఇప్పుడు నాకు ఏ వాల్యూ ప్రింట్ అవుతుందంటే 5 ప్రింట్ అవుతుంది, ఎందుకంటే నేను వాల్యూని మార్చాను. అది ఎలాగో ఇక్కడ చూద్దాం చూడండి ఇక్కడ నాకు 5 అనే వాల్యూ అయితే వచ్చింది. ఎందుకంటే నేను ఇక్కడ వాల్యూని రీఅసైన్ చేశాను. ఓకేనా, అంటే మన వాల్యూస్ని మనం మార్చచ్చు. సో మారిసినా పని చేస్తుంది. ఓకేనా, సో ఇప్పుడు మనం ఏంటంటే ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో ఆ ఎగ్జాంపుల్ ఏంటంటే మనము ఇప్పుడు నేనేం చేస్తాను అంటే వేరియబుల్స్కి ఇచ్చిన వాల్యూస్ని మారుస్తాను. అది ఎలాగో చూద్దాం. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే వేరియబుల్ 1 ఈజ్ ఈక్వల్స్ టు వేరియబుల్, నేను దీనికి వాల్యూ అని 10 ఇచ్చాను. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ ఇంకొక ఇంట్ అంటే మనం డేటా టైప్ని మెన్షన్ చేస్తున్నాను. సో ఇంట్ వేరియబుల్ 2. సో ఇక్కడ నేను వాల్యూ ఏమి ఇస్తున్నాను అంటే 20 ఇస్తున్నాను. ఓకేనా, సో ఇక్కడ ప్రింట్ ఆఫ్ పర్సంటేలిటీ వేరియబుల్ 2 అంటున్నాను. సో దీనికి ఒక కండిషన్ ఇవ్వాలి కాబట్టి నేను ఏం కండిషన్ ఇస్తున్నానంటే వేర్ 2 ఈజ్ ఈక్వల్స్ టు వేర్ 1 అని చెప్పేసి ఇస్తున్నాను. కండిషన్ ఇది నాది. ఓకేనా, సో ఇక్కడ మీకు ఈ పాటికే మీకు అర్థమై ఉంటుంది. సో నేను ఇక్కడ వేరియబుల్ 2 వాల్యూని వేరియబుల్ 1 వాల్యూగా మార్చమని చెప్పేసి అంటున్నాను. సో ఇప్పుడు వేరియబుల్ 2 యొక్క వాల్యూని ప్రింట్ చేయమంటున్నాను. ఓకేనా, సో ఇప్పుడు రన్ చేసి చూద్దాం. సో ఇక్కడ చూడండి నాకు వేరియబుల్ వాల్యూ ఎంత వచ్చింది, 10 వచ్చింది. సో వేరియబుల్ వాల్యూ 20 ఎంత మనకి. సో ఇక్కడ మీరు చూసుకుంటే మనకి వేరియబుల్ 2 వాల్యూ ఎంత 20, కానీ ఇక్కడ నేను 2ని 1గా మార్చాను. సో ఇప్పుడు మనకు వాల్యూ ఎంత వచ్చింది, 10 వచ్చింది. సో పర్ఫెక్ట్, రన్ అయింది. సో నెక్స్ట్ ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి ఇలాగే. మీరు ఒకే దాంట్లో వేరియబుల్స్ని కూడా మీరు అసైన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి నేను ఈ 2 తీసేస్తున్నాను. ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే సో ఇలా నేను ఏంటంటే వేరియబుల్ 1, వేరియబుల్ 2, వేరియబుల్ 3 ఇలా 3 వేరియబుల్స్ అయితే నేను నేమ్స్ పైన మెన్షన్ చేశాను ఒకే లైన్లో. అంటే ఇందా మనం 2 లైన్స్లో ప్రింట్ చేసాం కదా. సో వేరియబుల్ 1కి ఒక ఇంట్ ఇచ్చాం, వేరియబుల్ 2కి ఒక ఇంట్ ఇచ్చాం. ఇప్పుడు నేను ఏంటంటే అంతా కలిపి సింగిల్ లైన్లో ఇచ్చాను. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే వేర్ 1 ఈజ్ ఈక్వల్ టు వేర్ 2 ఈజ్ ఈక్వల్ టు వేర్ 3 ఈజ్ ఈక్వల్ టు 50 అన్నాను. ఓకేనా, సో ఇప్పుడు నా కండిషన్ ఏంటంటే ఇప్పుడు ఈ 3 వాల్యూస్ అనేవి నాకు ప్రింట్ అవ్వాలి. పర్సంటేలిటీ ఇక్కడ నీకు ఏంటంటే వేర్ 1. సో నేను దీన్ని అయితే కాపీ చేసుకుంటున్నాను. సో కాపీ చేసుకొని సో దీనిలో కాపీ చేస్తున్నాను. నెక్స్ట్ అలా విధంగా ప్రింట్ చేసి ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే వేరియబుల్ 2, నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ వేరియబుల్ 3 అంటున్నాను. ఓకేనా, సో అది మనం రన్ చేసి చూద్దాం. ఓకేనా, సో ఒక రన్ చేద్దాం. చూడండి 50, 50, 50. సో నేను ఇక్కడ వేరియబుల్స్ ఏంటంటే 1 by 1 ప్రింట్ చేశాను. సో అందుకని మనకి ఏంటంటే 50, 50, 50. సో మనకి ఇది కూడా పర్ఫెక్ట్గా రన్ అయింది. ఓకేనా, సో ఇది గైస్ మనకి వేరియబుల్స్ గురించి. అంటే మనకి ఇక్కడ మీరు గమనించినట్లయితే మనకి వేరియబుల్స్లో ఏంటంటే మనం ఒక వాల్యూని స్టోర్ చేసుకోవచ్చు. కాకపోతే స్టోర్ చేసే ముందు మనం ఏంటంటే ఆ వేరియబుల్కి ఒక నేమ్ ఇవ్వాలి. ఆ నేమ్తో పాటుగా మనం ఏంటంటే ఒక డెఫినేషన్ అంటే మనం ఒక డేటా టైప్ దాంట్లో ఎంత మెమరీ అలొకేట్ చేయాలని చెప్పేసి మనం అది కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనం నెక్స్ట్ వన్ ఏంటంటే ఇప్పుడు మనం ఏంటంటే అసలు వేరియబుల్స్లో ఎన్ని టైప్స్ ఉంటాయి. ఓకేనా, సో బేసికలీ వేరియబుల్స్ అనేవి మనకి 4 టైప్స్ అనమాట. ఓకేనా, అది ఫస్ట్ వన్ ఏంటంటే లోకల్ వేరియబుల్, సెకండ్ వన్ ఏంటంటే గ్లోబల్ వేరియబుల్, థర్డ్ వన్ ఏంటంటే స్టాటిక్ వేరియబుల్, ఫోర్త్ వన్ ఏంటంటే ఎక్స్టర్నల్ వేరియబుల్. ఓకేనా, సో ఈ యొక్క 4 వేరియబుల్స్లో ఫస్ట్ లోకల్ వేరియబుల్ గురించి మాట్లాడుకుంటే ఫంక్షన్ లోపల చూడండి ఇది ఫంక్షన్, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఒక ఫంక్షన్. ఈ ఫంక్షన్ లోపల మనం డేటాని కానీ మనం ఏదన్నా అప్లై చేస్తే ఫంక్షన్ లోపల మనం కానీ చేస్తే దాన్ని లోకల్ వేరియబుల్ అంటారు. ఓకేనా, ఇప్పుడు ఇది ఒక లోకల్ వేరియబుల్ బికాజ్ ఆఫ్ మనకి ఫంక్షన్ లోపల చేసాం ఇదంతా. ఇది లోకల్ వేరియబుల్ అంటారు. సింపుల్, దీనికి ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను మీకు. ఓకేనా, సో ఒకసారి చూద్దాం. చూడండి నేను ఇది ఎంత తీసేస్తున్నాను. సో ఇదంతా తీసేసాను. ఒక జస్ట్ చిన్న ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. ఓకేనా, సో నేను ఇంటి ఏ ఈజ్ ఈక్వల్స్ టు 100 అన్నాను. ఓకేనా, సో ఇది ఫంక్షన్ లోపల తీసుకున్నాం మనం. ఓకేనా, సో ఫంక్షన్ లోపల తీసుకున్నప్పుడు ప్రింట్ ఆఫ్ పర్సంటైల్ డి ఇక్కడ మనకి ఏ గది కావాల్సింది ఏ అనమాట. పర్సంటైల్ డి ఏ. ఓకే పర్ఫెక్ట్. ఇప్పుడు ఒకసారి రన్ చేసి చూద్దాం.
మనకి ఆన్సర్ వచ్చింది 100 అనేది వచ్చింది. ఓకే, పర్ఫెక్ట్. దీన్ని ఫంక్షన్ లోపల కానీ బ్లాక్ లోపల కానీ మనం ఏదన్నా ఇటువంటి పర్ఫామ్ చేస్తే దీన్ని మనకి లోకల్ వేరియబుల్ అంటారు. సో సెకండ్ వన్ ఏంటంటే గ్లోబల్ వేరియబుల్. గ్లోబల్ వేరియబుల్ ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే ఫంక్షన్ ఇది కదా. సో ఈ ఫంక్షన్కి బయట మనం ఏదన్నా కానీ ఒక వేరియబుల్ కానీ క్రియేట్ చేస్తే దాన్ని గ్లోబల్ వేరియబుల్ అంటారు. ఓకేనా. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నాడు చూడండి, ఇంట్ b ఈజ్ ఈక్వల్స్ టు 90 అన్నాను. ఓకేనా. సో దీనికి నేను ఇక్కడ సెమీకోలన్ ఇచ్చేసాను. ఇక్కడ నేనేం చేస్తున్నాను అంటే సేమ్ ఇదే కండిషన్ ఇక్కడ రాస్తున్నాను. సో దీన్ని కాపీ చేసి ఇక్కడ కింద పేస్ట్ చేసి ఇక్కడ బి అంటాను, బికాస్ ఆఫ్ బి వేరియబుల్ మనకు కావాలి. ఇది ఫంక్షన్ లోపల లేదు, ఫంక్షన్ బయట ఉంది. సో ఒకసారి ప్రింట్ అవుతుందో లేదో చూద్దాం. సో ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే చూడండి 100 and 90 ప్రింట్ అయిందా. సో ఈ విధంగా అనమాట. ఈ విధంగా మనకి బయట ఫంక్షన్ కింద చేస్తే మనకి ఏంటంటే అది గ్లోబల్ వేరియబుల్ అంటారు. సో నెక్స్ట్ లైన్లో రావాలంటే మీకు ఇందాక చెప్పాను, ఇక్కడ %d కాడ మనం ఏంటంటే \n అన్నామంటే ఇక్కడ కూడా ఏంటంటే \n అంటే మనకి ఇప్పుడు ఒకసారి రన్ చేసి చూద్దాం. సో ఇక్కడ చూడండి మనకి 190 అని చెప్పేసి ఇక్కడ వచ్చిందనమాట. ఓకే, పర్ఫెక్ట్గా రన్ అయింది. ఓకే, ఇది గ్లోబల్ వేరియబుల్ గురించి. సో నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటంటే స్టాటిక్ వేరియబుల్. సో స్టాటిక్ వేరియబుల్ ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే మనం ఏదైనా ఒక వేరియబుల్ క్రియేట్ చేసినప్పుడు ఆ వేరియబుల్కి బిఫోర్ స్టాటిక్ అనే కీవర్డ్ని కానీ యూజ్ చేస్తే దాన్ని స్టాటిక్ వేరియబుల్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇంట్ తీసేసి స్టాటిక్ అని అనుకోండి. ఓకే, స్టాటిక్ అనేది మనం ఒక కీవర్డ్ని యూజ్ చేసాం, ఇక్కడ ఏ అన్నాం. సో ఇప్పుడు ఒకసారి వాల్యూని ప్రింట్ చేద్దాం. సో అక్కడ చూడండి నాకు వాల్యూ 100 వచ్చింది. సో పర్లేదు, ఏం ప్రాబ్లం అయితే క్రియేట్ అవ్వలేదు, నాకు 100 అవుట్పుట్ అయితే వచ్చింది. సో ఏదైనా ఒక వేరియబుల్ క్రియేట్ చేసినప్పుడు దానికి బిఫోర్ మన స్టాటిక్ అనే కీవర్డ్ని యూజ్ చేస్తే అది స్టాటిక్ వేరియబుల్ అంటారు. ఓకేనా. సో ఇది స్టాటిక్ వేరియబుల్ గురించి. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏంటంటే ఎక్స్టర్నల్ వేరియబుల్. సో ఎక్స్టర్నల్ వేరియబుల్ అంటే ఏంటంటే మనం ఏదన్నా బయట అవుటర్ సోర్స్లో ఒక ఫైల్లో మనము ఒక వేరియబుల్ క్రియేట్ చేసి అది మల్టిపుల్ ప్రోగ్రామ్స్లో కానీ యూజ్ చేసినట్లయితే దాన్ని ఎక్స్టర్నల్ వేరియబుల్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు చూపిస్తాను, ఫైల్లోకి వెళ్ళి ఇక్కడ న్యూ క్లిక్ చేయండి. ఇక్కడ ఎంటీ ఫైల్గా, సో ఎంటీ ఫైల్ తీసుకుందాం. ఓకేనా. సో డూ యూ వాంట్ టు యాడ్ దిస్ న్యూ ఫైల్ ఇంటూ యాక్టివ్ ప్రాజెక్ట్, హ్యావ్ టు బి సేవ్డ్ ఫస్ట్. సో దీన్ని మనం ఏం చేద్దామంటే సి ఫైల్స్లోనే సేవ్ చేద్దాం. కాకపోతే దీన్ని నేను .h అనే ఎక్స్టెన్షన్తో దీన్ని మనం ఏంటంటే సేవ్ చేయాలి. ఓకేనా. ఎలాగైతే మనం ఒక హెడర్ ఫైల్ని సేవ్ చేస్తామో అదేవిధంగా దీన్ని .h అనే ఎక్స్టెన్షన్తో దీన్ని సేవ్ చేయాలి. సో దీనికి నేను extend.h అని చెప్పేసి పెట్టి సేవ్ చేశాను. ఓకేనా. సో ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఎక్స్టెండ్, దీని వాడే కీవర్డ్ ఏంటంటే ఎక్స్టెండ్ అనమాట. ఓకేనా. సో ఎక్స్టర్నల్ వేరియబుల్స్కి ఎక్స్టెండ్ d ఈజ్ ఈక్వల్స్ టు 55. ఓకేనా. సో నేను ఈ కీవర్డ్ అయితే ఇచ్చేసాను. ఇప్పుడు నేను ఇది ఇక్కడ వాడాం కదా, ఎక్స్టెండ్ d ఈజ్ ఈక్వల్స్ టు 55. ఓకే, ఇప్పుడు దీన్ని నేను సేవ్ చేశాను. ఓకేనా. సో సేవ్ ఫైల్. సో ఫైల్ సేవ్ అయింది. ఇప్పుడు నేనేంటంటే ఇక్కడ హ్యాష్ ఇంక్లూడ్, నేను ఇందాక మనం ఏదైతే సేవ్ చేస్తున్నాం కదా హ్యాష్ ఇంక్లూడ్, ఇక్కడ హ్యాష్ ఇంక్లూడ్ తర్వాత మనం ఒక ఫైల్ని సేవ్ చేసాం. ఇక్కడ ఏమైనా ఫైల్ సేవ్ చేసాం, extend.h అనే ఫైల్తో సేవ్ చేసాం. అక్కడ మనం ఏంటంటే d అనే వేరియబుల్కి 55 అనే వాల్యూ అయితే ఇచ్చాం. ఇక్కడ నేను ఆ వాల్యూని తీసుకోరాకుండానే నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను. ఎలా అంటే ఇన్వర్టెడ్ కామాస్లో మనం ఏం చేయాలంటే extend.h ఇక్కడ ఆల్రెడీ ఉంది చూడండి. ఓకేనా. సో దీన్ని పెట్టేసి ఇది క్లోజ్ చేసేసిన తర్వాత ఇన్వర్టెడ్ కామాస్తో దీన్ని ఇక్కడ కాపీ చేసుకొని ఇక్కడ కింద పేస్ట్ చేసి ఇక్కడ నేను ఇచ్చిన వేరియబుల్ అంటే d కదా. సో ఇక్కడ d టైప్ చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని ఒకసారి రన్ చేసి చూద్దాం. సో ఇక్కడ చూడండి మనకు వాల్యూ అనేది 100, 90, 55. కానీ మనం ఇక్కడ d వేరియబుల్ ఇక్కడ మనం మెన్షన్ చేయలేదు. కానీ మనము ఏంటంటే పక్కన ఫైల్లో ఉంది ఆల్రెడీ, మనకి ఇక్కడ d వాల్యూ ఇక్కడ మెన్షన్ చేసాం. సో మనం ఇక్కడికైతే తీసుకొని వచ్చామన్నమాట అవుట్పుట్లో. సో ఇక్కడ మనం మీరు చూడొచ్చు ఇక్కడ 55 అనేది వాల్యూ అయితే మనకి ఇక్కడ వచ్చిందనమాట. సో ఈ విధంగా గైస్, సో ఈ విధంగా మనకి ఏంటంటే ఈ 4 టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ అనేవి మనకి యూజ్ అవుతాయి. ఓకేనా. సో ఇది మనకి మొత్తం మీద వేరియబుల్స్ గురించి అండ్ ఎన్ని టైప్స్ ఉంటాయి, వాటి యొక్క యూజెస్ అండ్ అదేవిధంగా వాటి యొక్క అప్లికేషన్స్ అండ్ అదేవిధంగా వాటి యొక్క ఎగ్జాంపుల్స్ గురించి. ఓకేనా. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను గైస్. నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ అదేవిధంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ ఖచ్చితంగా షేర్ చేయండి. సో మీ ఒపీనియన్ కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తే తను కోరుకుంటున్నాను. అండ్ అదేవిధంగా ఈ కోర్స్ని పర్చేస్ చేసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ నెంబర్స్ ఉన్నాయి కదా, సో అక్కడికి వెళ్ళేసి కాంటాక్ట్ అయితే నేను ఈ కోర్స్ని అయితే మీరు హోమ్ డెలివరీకి అయితే పొందొచ్చు. ఓకేనా. సో మళ్ళీ మంచి టాపిక్తో మళ్ళీ మిగుతాను. అంతవరకు థ్యాంక్ యూ, హ్యావ్ అ నైస్ డే.